నేను ఇప్పుడు తప్పేం మాట్లాడాను రా, పెళ్ళి కదా చేసుకోమన్నానా. మీకు మ్యాటర్ తెలియదు అనుకుంటా. మహాలక్ష్మి అని ఆయనకు సెల్ ఉండదండి. ఆ అమ్మికి చేయకుండా ఏం చేసుకుంటే బాగోదు కదండి. మరి చేసేయచ్చు కదా. ఏ జాతకం ఏమైనా దోషమా? గ్రహాలు కూడా చేతులు ఎత్తేసినాయి. మొక్కని దేవుడు లేడు, చేయని పూజ లేదు. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఈ గండం నుంచి నువ్వే తప్పించాలి, మర్చిపోద్దు. బాబాయ్ బాబాయ్, ఏరా పద్దును సరిపోద్దా? ఒక్క వేటుతో తల తెగుద్దా? తెగి నేల తాకిద్దమ్మా. నీ అమ్మ కడుపు గంతలాడా. ఆడపిల్ల చేతిలో ఉండాల్సింది గరిట, కత్తి కాదు. ఏ నాన్నమ్మ, ఆడపిల్ల గరిట పట్టాలి, మహాలక్ష్మి కాదు. బాబాయ్ ఎక్కడా? సావిట్లో ఉంటాడు పా. బాబాయ్ బాబాయ్, నువ్వు రా బాబాయ్. అరే రే ఏంటమ్మా? తొందరగా రా బాబాయ్. ఎక్కడికి? ఎక్కడికా అంటే ఈరోజు ఏంటో మర్చిపోయావా? పుట్టినరోజు మొన్నే వెళ్ళిపోయా. సంవత్సరాడి కొన్ని సంవత్సరాలు అయిపోయా. ఓసే కొంపదీసి పరీక్ష. పరీక్ష పరీక్ష పరీక్ష? అవును, ఇంగ్లీష్ ఎగ్జామ్. నువ్వు ఎదురు రాకుండా నేను ఎప్పుడన్నా ఎగ్జామ్ రాసానా? తిక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కను దిగను సరిపోయిందని నీకెదురొచ్చి వచ్చి మీ బాబాయ్కి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కానీ నీకు మాత్రం డిగ్రీ కాల. నువ్వు నోరు మూయి. డిగ్రీ అంటే టీవీ చూస్తూ జంతికలు తినటం అనుకుంటున్నావా? ఇదో ఆ చదువుకోల మాని ముందు నా మాటిని పెళ్లి చేసుకో. బాబాయ్ చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా డిగ్రీ పాస్ అవ్వకుండా పెళ్లి చేసుకోనని? నా పెళ్లి కార్డులో మహాలక్ష్మి బిఏ అని ఉండాల్సిందే. బోర్డు డిగ్రీ నువ్వు పాస్ అయ్యేది ఎప్పుడు? నీ పెళ్లి చూసి నేను చచ్చేది ఎప్పుడు? ఈ సంవత్సరం నేను పాస్ అవ్వడం ఖాయం, పెళ్లి చేసుకోవడం ఖాయం. నువ్వు చావకపోయావో నేను నిన్ను చంపేస్తా. కాంతమ్మ గొడవ వదిలే పా. అర్థమైందా? ఆ, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ప్రార్థనలు గుళ్ళో చేయాలి, పాఠాలు క్లాసులో వినాలి, ఇక్కడ పరీక్ష మాత్రమే రాయాలి. రాయి. సార్ 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 సార్. హే మహాలక్ష్మి, హే నువ్వేంటే ఇక్కడ? సర్టిఫికెట్స్ కోసం వచ్చానే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నా మ్యారేజ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. హౌ సూపర్. ఓసే పెళ్ళికి రాలేదనుకో చంపేస్తాను చూడు. చంపే రాపోతే? ఓ సరే సరే, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే బాయ్. ఐ లవ్ యూ టూ. ఇంట్లో ముసల్ది చంపేసింది పెళ్లి టాపిక్ తెచ్చి. అయ్యో పాస్ అయ్యే ఛాన్సే లేదు, ఖచ్చితంగా ఫెయిల్ అవుతాను. ఒక్క క్వశ్చన్ కి కూడా సమాధానం రాయలేదు. ఏం రాస్తానా? 15 చుక్కలు, 21, 36. నేను బాలయ్య బాలయ్య గుండెల గోలయ్య జో కొట్టాలయ్య. ఏంటి మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా? ఈసారైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పు. తన్నుకుంటూ వచ్చేస్తుంది ఇంగ్లీష్. హెల్ప్? నువ్వు నాకు ఉన్న పలంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా చూసావా మన ఇంగ్లీష్కి ఫ్యాన్స్. ఇక్కడ ఎదవ ఎక్స్ట్రాల్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ పెట్టు, మళ్ళీ చేస్తా. ఎవడా ఫోన్లో? లవరా? రేయ్ ఎవరైతే నీకెందుకురా ఎదవా? అద్రా దాని లవర్ పేరు ఎదవంట. అయినా మన ఊర్లో నేను ప్రేమించడానికి ఎవడైనా రెడీగా ఉంటాడా? ఒక్కని చూపిడే, ఒక్కని. మహాలక్ష్మికి ఓకే అయితే నాకు ఓకే. చేయి దించరా భూపేష్, పరువు తీకు దించు. అర్థమైందిగా, నేను ఓకే అనాలే గాని నన్ను ప్రేమించడానికి మీలా చాలా మంది ఎదవలు ఇలానే క్యూలో ఉంటారు.
ఏంటే నా ఫ్రెండ్స్ని ఎదవాలంటున్నావు? నిన్ను కూడా కలిపే కదరా అంది. చీ ఎదలతో నన్ను కలుపుతా. నువ్వు ఇక్కడే ఉండవా? ఇది బాగా వచ్చిందా చేతి? ఏయ్ ఆ బ్యాట్ ఇరా. ఇటీ. బ్యాట్ ఇచ్చి కొడితే తెలిపోద్ది. బాలేరా బండి బాలేరా ప్లీజ్. తనన్న వచ్చాడేరా. చా మా నాన్న థియేటర్ ఇచ్చాడో ఆపరేటర్ ఉద్యోగం ఇచ్చాడో అర్థం కావట్లేదు. ఒరే రాజేష్, కృష్ణగాడు ఏంట్రా రామరాజు చూస్తే వణిగిపోతా ఉంటాడు, మహాలక్ష్మి చూస్తే గొడవ పెట్టేసుకుంటాడు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అంతేరా, కలిసి చదువుకున్నాం. ఆ కథ చెప్పాలంటే కనీసం 15 సంవత్సరాలు వెనకెళ్ళాలి. మహాలక్ష్మికి ఎవడో ఐ లవ్ చెప్పినా అన్నకి తెలిసింది. నీలో ఎవడరా నా చెల్లిని ప్రేమించేది? ఎవడరా నా చెల్లికి ఐ లవ్ చెప్పింది? నువ్వేనా? చెప్పు. రే కృష్ణ, నాకు నీ మీద డౌట్ రా. చీ, అదంటే నాకు అసహ్యం, చిరాకు, వాంతి. అదిగో అప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ లా కొట్టుకుంటూనే ఉన్నారు. ఇంతకీ మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవర్రా? అది ఎప్పటికీ గండి కూడా రహస్యమే. నాకోసం చెప్తున్నావా? అవును బాబాయ్, మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగలు కనపడటం కూడా ఇది కష్టమైపోయింది. అయిపోయింది తమ్ముడు అన్నాడు. ఎప్పుడు మర్చిపోయినా మన అసగ్గాడు ఊరత్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. అరగంట సేపు నవ్వలేక చచ్చాను బాబు. మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను? చెరువుగడ్డ దగ్గర. చెరుగట్టని ఎవరన్నారా? ఊరవతలు అన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నిన్న నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. అయితే ఓకే. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్లు కాలిపోద్ది. కవర్ చేయడం ఏంట్రా? అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడా? అక్కడంటే ఇక్కడ కాదండి, ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకెందుకురా? అక్కడంటే ఎక్కడ? అసలు ఎక్కడ అక్కడేంటి? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దరగొట్టే అందం. తలతెక్కలదానా ఎడగరా? నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటే పొగడతా ఉంటానంటదంటే. ఒరే మరీ ఎక్కువ పొడగరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ కౌంటర్ రా, అక్కడ కౌంటర్ కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా. అక్కడ ఎవరితో మాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకెందుకురా? ఏడు వింతల్ని ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రేయ్ అడిగి తిడతావేంట్రా? తిట్టట్లేదురా, పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడ్తలన్నీ మహాలక్ష్మి కరెక్ట్గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఈ విషయం ఎవరికి చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుక్కొట్టిన విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చెయ్యొద్దావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే నాకు కాదా? అందుకొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే దానికి కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. పద పద. అన్న ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి. కాదు, మనమే నీళ్ళ దగ్గరకు వచ్చాం. ఎలా? మనం కారులోకి వచ్చాం, కార్ నీళ్ళ దగ్గరకు వచ్చింది. పద చూద్దాం. సిగ్నల్ ఇక్కడ ఎవరు ఉన్నారు, వెళ్ళి అడుగుదాం. పద. హలో, మా ఇల్లు ఇక్కడ పోయింది, కనిపించలేదు. పేపర్లో వేద్దాంలే, కంగారు పడకు. మాకు తెలియకుండా మేములా వచ్చాం. మీరు రాలేదు, నేనే ఎత్తుకొచ్చా. వెళ్ళి ఇల్లు అయిందంట, సిగ్నల్ లేక వస్తుంటే. నిన్న రాత్రి మన ఇంటికి వచ్చిన బూచారు మనల్ని ఎత్తుకొచ్చారు. నువ్వు చెప్పేది నిజమా? నిజం. గవర్నమెంట్ చేసిన అడుగు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన అసలు పేర్లు, డీటెయిల్స్ వాడికి అస్సలు చెప్పకూడదు. ఓకే? కుక్కల్ని పిచ్చి కుక్కల్ని పెట్టి ఆడలేస్తారు, ఒక్క చోట సిగ్నల్ సరిగ్గా ఉండదు. ఏయ్
మీ పేర్లేంటి? చుట్కీ, ఆ బండాడు పేరు? చోటా భీమ్, మరి బుడ్డదే? చిన్నాడి పెళ్లి కూతురు. మరి నీ పేరు? నా పేరు లెజెండ్. వేషాలు కూడా బాగా వేస్తావంట. ఇక్కడే నాకు నచ్చదు. కనీసం నన్ను పట్టుకోవడానికి నీ కాడ ఎవిడెన్స్ కూడా ఉండదు. ఎవిడెన్స్ దొరికితే అరెస్ట్ చేసే వీలు మాత్రమే ఉంటుంది. దొరక్కపోతే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉంటుంది. ఇవే నేను సిటీలో వేసిన వేషాలు. ఏంది భయపెడుతుండావా? 5 బామ్మర్దులు, అందరూ చచ్చింది మీ అన్న చేతిలోనే. దీని మీద ఓ మూర బారుంటది. మీ అన్న కడుపులో ఒక్కొక్క బామ్మర్ది పేరు చెప్పి కస 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 6 పోట్లు పడిచినా. 6 పోట్లు. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కస 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 6 పోట్లు పడిచా. కొడతావేంటి? ఏ పడవకూడదా? రేయ్ పొడవటమేట్రా, పొడవటమేట్రా. అన్న మీద అటాక్ జరిగింది. ఏంటి గన్నతోనా? అమ్మతోడు నాకేం తెలీదు. రాజన్నని చంపితే గాని శోభనం లేదన్నాడు మా మామ. పెళ్ళై శోభనం లేకుండా నిద్రలా పడుతుంది. మీరే చెప్పండి, పట్టదు కదా? ఆ డిప్రెషన్లో యవనం కట్టేసిన సినిమాకి ముసుగేసుకుని సెకండ్ షోకి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి మెళ్ళో దండేశారు. ఇలాగే జై కొట్టారు. శోభనానికి ముహూర్తం కూడా పెట్టేశారండి. అందుకే రాజన్న మీద అటాకు. నేను చేశాను. నీకు పీపోసని సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్ళారి చేసే చెమట పగల పడద్ది. నా పరుగు పోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. కాడి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు మొక్కను. అమ్మ తలుపుయ్యాలి. ఏందన్నా ఆ రాజంగా తమ్ముడిని చంపడానికి ఈయన ప్లాన్ చేసినా ఏంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను. వెయిట్ చేస్తండి. ఫ్యాక్షన్ లెటర్ని బిల్డప్ ఇచ్చాను కదా సార్, కొంచెం మేనేజ్ చేయాలి. నాకు ఈ అటాక్కి సంబంధం లేదని తెలిస్తే మా మామ ప్రకాష్ నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ వాడింది మాత్రం హ్యాండ్ గన్స్. సైలెన్సర్స్ కూడా ఉన్నాయి. వెరీ అడ్వాన్స్డ్ వెపన్స్. హైదరాబాద్ లో దొరకడం చాలా కష్టం. అలాంటి వీళ్ళ చేతిలో దొరకడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎవరు సార్ ఇండియా డెవలప్డ్ కంట్రీ కాదన్నది? నువ్వు వెళ్ళరా. నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు. ఆ మొక్క బయట అందరికీ చెప్పు. ఎప్పుడు లెగిస్తావా వెయిటింగ్? దేనికి? సెల్ఫీ దిగడానికి. కాకపోతే ఏంటండి, నా కారుతో గుద్దేసి నన్నే పోలీస్ స్టేషన్ తీసుకొస్తారా? నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు. తెల్లారి నుంచి మావాడు టాలెంట్ వస్తుంది. అమ్మడి అమ్మ మళ్ళీ అదే ఫోను. నా ఫోన్ పక్కకొచ్చావండి. మనం ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది? పోలీసులు మనం పట్టుకున్న దగ్గర నుంచి మీరు నా కార్లు పట్టుకునేంత వరకు 30 గంటలైంది సార్. 30 hours. Are you serious? Bloody fools, nincompoops, useless fellows. అవును, నన్ను ఇంటర్గేట్ ఏమైనా చేశారా? సెడేటివ్స్ ఏమైనా ఇచ్చారా? లేకపోతే నార్కోటిక్ టెస్ట్ ఏమైనా చేశారా? నిన్నే అడిగేది లేదు సార్. 2 పూట్ల భోజనం పెట్టారు, అస్సలు బాగలేదు. 0 likes. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆర్కెస్ట్రా సిగరెట్ ఉందా? Let me guess. ఇప్పుడు పోలీస్ స్టేషన్ బయట ఒక 400 NSG కమాండోస్, మైక్రోఫోన్స్ అండ్ ఆల్ ది వర్క్స్. ఏంట్రేడ్ గొడవ? తాగొచ్చి మన రక్షకుడు వెహికల్ గుద్దేశాడు సార్. I'm impressed, but I'm not going for. పట్టుకుందేమో మన ఏసీపీ శ్రీకాంత్ గారు. నువ్వేంట్రా? FBI, CBI, Interpol, what are you? పాపం తప్పుడు పనులు చేయడం, పోలీసులు దొరికిపోవడం ఫస్ట్ టైం అనుకుంటా సార్. ఇందాకటి నుంచి ఇలాగే పిచ్చి పిచ్చిగా అవుతున్నాడు. ఆ ట్యాక్సీ ఎవరిదిరా? నాదే సార్, కానీ నడిపింది. నీ పేరేంటమ్మా? పేరు అబ్దుల్ అజీం అల్ హకీం మొహమ్మద్ బిన్ సయ్యద్ అజీజ్ డేవిడ్ ఇబ్రాహిం. నేను అడిగింది నీ పేరమ్మా.
నీకు తెలిసిన పేర్లు కాదు. డేవిడ్ భాయ్. బాయ్ ఎవడికమ్మా? నేనేమని నీ చెంచానా? నిన్ను మా వాళ్ళు అరెస్ట్ చేసింది యాక్సిడెంట్ కేసులో. యాక్సిడెంట్ కేసుకి ఇంత ఆర్కెస్ట్రా ఏంట్రా? ఆ? మూసుకుని కూర్చుంటే 3 రోజులు ఇంటికి వెళ్ళిపోతావు. డేవిడ్ భాయ్ అని వీళ్ళకి తెలీదా? హే సత్య, ఏసీపీ శ్రీకాంత్ నన్ను అరెస్ట్ చేశాడు. రేపు పొద్దున్న కల్లా నేను బయట ఉండాలి. కానీ వాళ్ళు బయట ఏదైనా పెంట చేస్తే నేను దొరికిపోతాను. అర్జెంట్గా ఫోన్ చేయాలి. నీ ఫోన్ ఎక్కడ? శ్రావణ్ ఎక్కడున్నావు? హైదరాబాద్.